బీఆర్ఎస్ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 141 మంది రైతు కుటుంబాలకు పరిహారం విడుదల చేసింది ప్రభుత్వం. ఒక్కో కుటుంబానికి 6 లక్షల పరిహారం విడుదల చేస్తూ జీవో విడుదల చేసింది. మొత్తం 9,98 లక్షల రూపాయలను కాంగ్రెస్ సర్కార్ రిలీజ్ చేసింది. వీరిలో మెజారిటీ కౌలు రైతులే ఉన్నారు. అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతు స్వరాజ్య వేదికతో కలిసి హైకోర్టును ఆశ్రయించారు బాధిత కుటుంబాలు. ఎట్టకేలకు రైతు కుటుంబాలకు పరిహారం విడుదల చేసింది సర్కార్. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు రైతు స్వరాజ్య వేదిక నేత కొండలరెడ్డి గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. కొండలరెడ్డి గారు, చెప్పండి, మీ పోరాటం వల్లే గత సర్కార్ హయాంలో చనిపోయిన 141 మంది రైతు కుటుంబాలకు న్యాయం జరిగిందంటారా? అవును మేడం, మేము గత చాలా ఏళ్లుగా ఈ రైతు ఆత్మహత్య కుటుంబాలతో కలిసి పనిచేస్తున్నాము. వీళ్లకు న్యాయపరంగా అంటే వీళ్ళు భర్తలు వీళ్ళ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవమే అయినా కానీ త్రిసభ్య కమిటీ వీళ్ళ కుటుంబాల దగ్గరికి పోకపోవడం, లేదా పోయినా గానీ ఇది కొడుకు చదువు కోసము, బిడ్డ పెళ్లి కోసము జరిగిన ఆత్మహత్య, ఇంటి నిర్మాణం కోసం జరిగిన ఆత్మహత్య, వ్యవసాయపరమైన ఆత్మహత్య కాదని రిజెక్ట్ చేయడం ఇలా జరిగింది. అయితే ఈ కుటుంబాలను అన్నిటినీ వీళ్లకు న్యాయపరమైన మద్దతుతో మనం చాలా సార్లు స్థానికంగా ఆర్డీఓలను, ఎంఆర్ఓలను కలిసి విన్నవించుకున్నప్పటికీ, కలెక్టర్లను కలిసి విన్నవించుకున్నప్పటికీ న్యాయం జరగలేదు. మంత్రులను, ఎమ్మెల్యేలను కలిసిన న్యాయం జరగలేదు. చివరికి హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది మేడం. కొండలరెడ్డి గారు, కాంగ్రెస్ హయాంలో మీకు ఏదైతే జీవో విడుదల చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, దీనిపై మీరు సంతృప్తిగా ఉన్నారా? లేదు మేడం, అంటే యాక్చువల్ గా గతంలో ఇంకా చాలా కుటుంబాలకు పెండింగ్ లో ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. 2018 ఆగస్టు 15 రైతు బీమా వచ్చినప్పటి నుంచి ఈ జీవో అమలు పూర్తిగా ఆగిపోయింది. మేము ఇప్పుడు విజ్ఞప్తి చేస్తుండేది ఏంటంటే 2014 నుంచి జరిగిన అన్ని రైతుల ఆత్మహత్యల మీద, ఇప్పుడు జరుగుతున్న రైతుల ఆత్మహత్యలతో సహా అన్ని రైతుల ఆత్మహత్యల మీద సమగ్ర విచారణ జరిపి ఆ కుటుంబానికి నిజంగా రైతు ఆత్మహత్య వాస్తవం అని త్రిసభ్య కమిటీ నిర్ధారిస్తే ఎంబడి ఎక్స్గ్రేషియా ఇచ్చే పద్ధతి ఉండాలి. నిజంగా ఎందుకు జరుగుతున్నాయి ఆత్మహత్యలు అనే విషయాన్ని పరిశీలించి వాటి నివారణ చర్యలు చేపట్టాలి మేడం. జరుగుతున్నది అయితే 2014 నుంచి జరిగిన అన్ని ఆత్మహత్యల మీద సమగ్ర విచారణ జరపమని. రైట్ కొండలరెడ్డి గారు.